మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని తొర్రూరు మండల స్వర్ణకార సంఘం అధ్యక్షుడు మామిళ్లపల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మండల స్వర్ణకారులను ఉద్దేశించి మాట్లాడుతూ పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. బంగారం వెండి ధరలు పెరగడంతో పనులు చేసుకునే వారు చాలా కష్టాల్లో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఉన్న పరిణామంలో సామాన్య మానవునికి అందని ద్రాక్షలాగా అయిపోయింది బంగారం. చాలా రేట్లు కూడా బాగా పెరగడం వల్ల వాళ్ళు కూడా చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మాకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అప్ డౌన్ల వల్ల ఇబ్బందిగా అయిపోతుంది. దీనికి అంతా రేటు పెరగడం వల్లే మరియు కార్పొరేట్ సంస్థలు కూడా దాని నాణ్యత లేకుండా చేసి దాన్ని ఏదో చేసి వాళ్ళకు ఆఫర్లు పెట్టి ఇలా తక్కువ అని చెప్పి కస్టమర్లు పెంచుకుంటూ అలా గిరాకీలు పెంచుకుంటున్నారు. దాన్ని మేము ఎదుర్కోలేకపోతున్నాం. మేము నాణ్యత గల స్వచ్ఛతంగా చేసి సామాన్య మానవునికి అందుబాటులో ఉండేలాగా మాకు 10 రూపాయలు రావాలని చెప్పి మేము కూడా చేస్తూ పోతుండే రేట్లో కూడా ఇలా మా జీవితాల మీద బతుకు భారం అయిపోతున్నాయి. మేము పెట్టుబడులు పెట్టలేక చేయలేక ఇది చాలా బాధాకరంగా ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సహకరించి ఇంకా నాణ్యత ఒక రేట్ అంటూ లేకపోవడం వల్ల మేము బంగారం షాప్ వాళ్ళం భవిష్యత్తు వెనుకలాడుకోవాల్సిన పరిస్థితి ఈ రోజులో ఏర్పడినది. అలా ఒకరు బ్యాంకులలో అలానే కదా వేరే షాపులో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఏర్పడిందని నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వం చేతి వృత్తులకు భరోసా ఇచ్చి ఏదో వారికి తగిన సదుపాయాలు కల్పించాలని మేము కోరుకుంటూ